హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఎల్ అరియర్స్ మంజూరు ఆగస్టు నెల జీతంతో కలిపి విడుదల అనే తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 2 కరువు భత్యం డీఏ అరియర్స్ అయితే మంజూరు. పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి 2 కీలకమైనటువంటి కరువు భత్యం డీఏ పెంపుదలను ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో, దీనికి సంబంధించి మార్చి 15, 2024 తేదీన జీవో ఎంఎస్ నంబర్ 28 అండ్ జీవో ఎంఎస్ నంబర్ 30 అనే 2 వేర్వేరు ప్రభుత్వ ఉ ప్రభుత్వం ఉత్తర్వులనైతే జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వము. సో, ఈ ఉత్తర్వుల ప్రకారంగా డీఏ పెంపుదల, నగదు చెల్లింపు మరియు బకాయిల వివరాలనైతే ఇక్కడ స్పష్టంగా తెలుసుకుందాము. సో, మొదటి కరువు భత్యం జియో ఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ద్వారా 2023 జనవరి నుంచి వర్తించే డీఏను మంజూరు చేసింది. సో, ముఖ్యాంశాలు మంజూరైన డీఏ రేటు 3.64%. వర్తించే తేదీ జనవరి 1, 2023 నుంచి నగదు చెల్లింపు ప్రారంభం. పెరిగిన ఈ యొక్క 3.64% డీఏను ఈ మేరకు ఏప్రిల్ 2024 నెల వేతనంతో కలిపి మే 2024లో అయితే అందుకున్నారు. నగదు రూపంలో అయితే చెల్లించడం జరిగింది. కానీ మొత్తం డీఏ పెరుగుదల అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% డీఏకు కొత్తగా మంజూరు చేసినటువంటి 3.64% కలవడంతో మొత్తం డీఏ 30.03కి చేరుకుంది. దీని ఫలితంగా ఏప్రిల్ 2024 నుంచి ఉద్యోగుల జీతాలైతే పెరగసాగాయన్నమాట. మరి డీఏ తాలూకా బకాయిల అరియర్స్ 15 నెలలకు సంబంధించి బకాయిల కాలం జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు మొత్తం 15 నెలలు. ఈ 15 నెలల బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. సో, బకాయిల షెడ్యూల్ ఈడ చూడొచ్చు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ 3 సమాన వాయిదాల్లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఆగస్టు 2024న, రెండవ వాయిదా వచ్చేసి నవంబర్ 2024, మూడో వాయిదా ఫిబ్రవరి 2025. అలాగే రెండవ కరువు భత్యం జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ప్రకారంగా ఈ ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం 2023 జూలై నుంచి వర్తించేటటువంటి తదుపరి డీఏను మంజూరు చేసింది. సో, ఇక్కడ ముఖ్య అంశాలు చూడొచ్చు. మంజూరైన డీఏ రేటు సేమ్ అంతే అండి. 3.64%. ఎందుకంటే కేంద్రం 4% ప్రకటించింది కాబట్టి ఈ మేరకు. ఇక వర్తించేది అంటే అప్లికబుల్ ఫ్రమ్ 1 జూలై 2023 నుంచి నగదు చెల్లింపు ప్రారంభం. క్యాష్ రూపంలో ఎప్పుడు ఇచ్చారంటే ఈ యొక్క రెండవ విడత డీఏ 3.64% డీఏను జూలై 2024 నెల వేతనంతో కలిపి ఆగస్టు 2024లో అయితే క్యాష్ రూపంలో అందుకున్నారు. సో, ఈ విధంగా నగదు రూపంలో చెల్లించడం జరిగింది. మొత్తం డీఏ పెరుగుదల ఏప్రిల్ నాటికి 30.03% ఉన్నటువంటి డీఏకు మరొక 3.64% కలవడంతో జూలై 2024 నుంచి మొత్తం డీఏ 33.67%కి అయితే చేరుకుంది. దీనితో జూలై నెలలో ఉద్యోగుల జీతాలు మరొకసారి పెరగసాగాయి. ఈ డీఏ తాలూకా బకాయిల వివరాల చెల్లింపు వివరాలు చూసుకున్నట్లయితే బకాయిల కాలం జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలల బకాయిలనమాట. సో, 12 నెలల బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. బకాయిల చెల్లింపు షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024, రెండో వాయిదా వచ్చేసి డిసెంబర్ 2024, మూడో వాయిదా వచ్చేసి మార్చి 2025. బకాయిల చెల్లింపు విధానం జీపీఎఫ్ అండ్ సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా బకాయిల చెల్లింపుల విధానం అనేది ఉద్యోగుల కేటగిరీని బట్టి మారుతుంది. జీపీఎఫ్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వారికి వీరికి రావాల్సినటువంటి మొత్తం డీఏ బకాయిని వారి జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. వారికి నగదు రూపంలో బకాయిలు అయితే చెల్లించబడవు. సిపిఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు వీరికి రావాల్సిన మొత్తం డీఏ బకాయిలను 10% వారి ప్రాణ ఖాతాకు జమ చేసి మిగిలిన 90% మొత్తాన్ని నగదు రూపంలో పైన పేర్కొన్న వాయిదాల ప్రకారంగా అయితే చెల్లిస్తారు. మరి ఈ 2 డీఏలకు సంబంధించిన బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశాలు ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి. సో, ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయింది. సో, డీడీబుల్ కూడా ఈ విధంగా బిల్లులు అప్‌లోడ్ చేయడం అయితే అయిపోయింది. మనకు పే స్లిప్స్ కూడా ప్రెజెంట్ అయితే జనరేట్ అవుతున్నాయన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకు రావాల్సినటువంటి డీఏలు
ఈ ఈ యొక్క నెల గడువు ముగిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ మేరకు పూర్తి స్పష్టమైనటువంటి ఈ యొక్క పే స్లిప్స్ అందాల్సి అయితే ఉంది. సో, డీఏ ప్రకటించినప్పటికి కూడా మనకు ఈ యొక్క జీతంతో కాకుండా సో, డీఏ బకాయిలను తర్వాతైనా చెల్లించే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ మనకు చాలామంది వారి పే స్లిప్స్ అయితే చెక్ చేయడం జరిగింది. సో, ఆగస్ట్ నెల పే స్లిప్‌లో ఎటువంటి అరియర్స్ అయితే లేవు. డీఏకి సంబంధించి గానీ, డీఆర్‌కి సంబంధించి గానీ. సో, ఈ యొక్క డీఏ, డీఆర్ అమౌంట్స్‌ను తదుపరి బిల్లు ఏమైనా సప్లిమెంటరీ బిల్స్‌లలో గానీ యాడ్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఏదేమైనా తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.